ఎంజీరావు గారు, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మ్యాక్రాన్ ఢిల్లీకి వస్తూ ఉన్నారు. ఈ నెల 17, 18, 19 అంటే 3 రోజుల పాటు భారత్లో పర్యటిస్తారు. భారత్ ఫ్రాన్స్ల మధ్య ఏ ఒప్పందాలు ఈ పర్యటనలో కుదరబోతూ ఉన్నాయి? అండ్ మ్యాక్రాన్ భారత్ పర్యటన ఇంపార్టెన్స్ ఏంటి? ఎస్ అండి, ఎమ్మాన్యుయల్ మాక్రాన్ ఫ్రెంచ్ అధ్యక్షుడు భారత పర్యటనకు వస్తున్నాడు. ఇదేదో పర్యటన కేవలం ఫ్రాన్స్ భారత సంబంధాలకు సంబంధించిందే కాదు, ఈవెన్ ప్రపంచ దౌత్యంలో ఒక అత్యున్నతమైన ఒక దౌత్య పర్యటనగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ ఇండియా ఈయూతో ట్రేడ్ డీల్ కుదుర్చుకున్నాం. ఆ ఈయూలో అతిపెద్ద దేశం అనేది ఫ్రాన్స్, చాలా ఇన్ఫ్లుయెన్షియల్ పవర్. ఇప్పుడు అది ఇక్కడికి వస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. ఈ ఫ్రెంచ్ ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాతో చాలా తగవులో క్లాషెస్ ఉన్నాయన్నమాట. ట్రంప్ని వ్యతిరేకించే ఒక శక్తివంతమైన దేశం కూడా ఫ్రాన్స్. మళ్ళీ ఫ్రాన్స్ భారత్కు అనుకూలంగా నిలబడితే ఇప్పుడు చైనీస్ ఎక్స్పాన్షనిజానికి ఎగ్నెస్ట్గా ఉంటుంది, రష్యాకి ఎగ్నెస్ట్గా ఉంటుంది. ఫ్రెంచ్ ఆఫ్రికాలో చాలా పెద్ద ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఒక P5 నేషన్, దానికి ఒక వీటో పవర్ ఉంటుంది. ఫ్రాన్స్కు ఒక ఆటమిక్ కంట్రీ, అంతటి శక్తివంతమైన కంట్రీ. ఆ నేత ఈరోజు ఇండియా వస్తున్నారు. 2 పనుల మీద ఇండియా వస్తున్నారు. ఒకటి, ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్, అంతర్జాతీయ కృత్రిమ మేధకు సంబంధించిన ఒక సమ్మిట్లో ఆయన పాల్గొనబోతున్నారు. అక్కడ ఆయన ముఖ్య అతిథి. ఏఐకి సంబంధించిన కాన్సిక్వెన్సెస్ డిస్కస్ చేస్తారు ఇండియాతో కలిపి. ఆయన చాలా పెద్ద విషయాల మీద చర్చించబోతున్నారు. అక్కడ యాంథ్రోపిక్ ఏఐ మీద ఇప్పుడు తీసుకొచ్చిన ఫ్లగిన్, ఏది క్లాడ్ కోవర్క్ ఏఐ ఫ్లగిన్ మీద బ్యాన్ అనే మాట కూడా వచ్చే అవకాశం ఉంది. కృత్రిమ మేధని ఎలా నిరోధించడం, దాన్ని కంట్రోల్ చేయడం అనేది అతిపెద్ద చర్చనీయాంశం. కాబట్టి ఇది అంతర్జాతీయంగా అతిపెద్ద పర్యటనగా మనం చెప్పుకోవచ్చు. ఇక రెండో విషయం, భారత ఫ్రాన్స్ యొక్క సంబంధాలు, వ్యూహాత్మక రిలేషన్షిప్ కోసం ఆయన డిస్కషన్, శిఖరాగ్ర సమావేశం ఇక్కడ ఉందన్నమాట. ఈ ఫ్రాన్స్ నుంచి మనం 114 రఫేల్ యుద్ధ విమానాలు మనం తెచ్చుకుంటున్నాం. సుమారు $36 బిలియన్. ఇండియాస్ లార్జెస్ట్ డిఫెన్స్ కాంట్రాక్ట్ అనేది. $36 బిలియన్ విలువైన రఫేల్స్ 114 మనం తెచ్చుకుంటున్నాం. దాన్ని డీల్ కుదుర్చుకోబోతున్నారు. దానికి సంబంధించి దాంట్లో ఉన్న ఆయుధాలు, దాని తయారీ, టెక్నాలజీ ట్రాన్స్ఫర్, సెట్ ఆఫ్ ఆర్టికల్స్ ఇవన్నీ ఇండియాలో తయారవబోతున్నాయి. ఇక్కడ నుంచి రఫేల్ యుద్ధ విమానం టెక్నాలజీ అంతా హాల్కి ట్రాన్స్ఫర్ చేయబడుతుంది. కాబట్టి అతిపెద్ద సెక్యూరిటీ డీల్. దీనివల్ల అక్కడ ట్రంప్ నుంచి F-35 మనం వద్దన్నాం. ఈవెన్ రష్యా నుంచి Su-57 కూడా మనం ఇంపోర్ట్ చేసుకుంటా. ఈ యుద్ధ విమానాలు ఈరోజు పాకిస్తాన్, చైనా ఒకేసారి వచ్చినా మనం ఎదుర్కోవడానికి సాయం చేసేది. కాబట్టి చాలా పెద్ద డీలు, రఫేల్ డీలు కుదుర్చుకోబోతున్నాయి ఇప్పుడు. దీంతో పాటు స్కాల్ఫ్ మిసైల్, సుమారు $300 మిలియన్ విలువైన స్కాల్ఫ్ మిసైల్ ఇంపోర్ట్ డీల్ కూడా కుదరబోతుంది. ఇవి ఎయిర్ టు సర్ఫేస్, ఏది క్రూయిజ్ మిసైల్స్ అంటే 500 కిలోమీటర్ల పాటు వెళ్తాయి. ఇది పాకిస్తాను, ఇటు చైనాలో టిబెట్, వీటన్నిటిని తుత్తునియలు చేసి అతి శక్తివంతమైన స్కాల్ప్ మిసైల్. దాంతోనే ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్ 11 ఎయిర్ బేసెస్ని, లష్కర్-ఈ తోయిబా, జైష్-ఈ మహమ్మద్ ఎయిర్ బేసెస్ని సర్వనాశనం చేశారనమాట వాళ్ళ ఏది టెర్రరిస్ట్ కేంద్రాన్ని. అటువంటి క్షిపణులకు సంబంధించిన డీల్ ఒకటి కుదరబోతుంది. దీంతో పాటు వేరియస్ టెక్నాలజీ, ముఖ్యంగా మనం 5th జనరేషన్కి ఉపయోగించే ఆమ్కాక్ ఉపయోగించే ఇంజిన్, అదే ఫ్రెంచే మనం సంయుక్తంగా తయారు చేయబోతున్నాం ఇండియాలో. అదే సాఫ్రాన్ ఇంజిన్ అనమాట. అది చాలా శక్తివంతమైన ఇంజిన్. ఆ టెక్నాలజీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. అందుకే అమెరికా, రష్యాల మీద మనం ఆధారపడకుండా శక్తివంతంగా ఇండియా తయారవుతుంది. అంటే ఆత్మనిర్భర్ భారత్ డిఫెన్స్కి సంబంధించింది, ఇంకా దాంతోపాటు ట్రేడ్కి సంబంధించింది. ఇప్పుడు ఇండియా EU ట్రేడ్ కూడా ఇంకా బలపడుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఇండియా EU ట్రేడ్ డీల్ మనం కుదుర్చుకున్నాం. ఇండియన్ పార్లమెంట్ ఆమోదం లేకుండానే ప్రైమ్ మినిస్టర్ దాన్ని సంతకం పెట్టి ఓకే చేసేయచ్చు క్యాబినెట్. కానీ అక్కడ అలా కాదండి. అక్కడ యూరోపియన్ కౌన్సిల్ ఆమోదించాలి, యూరోపియన్ పార్లమెంట్. దాంట్లో ఫ్రాన్స్ అనేది కీలక శక్తి. కాబట్టి అది ఆమోదం పొందాలంటే ఫ్రెంచ్ మనకు అత్యవసరం. తర్వాత చైనాకి ఎగ్నెస్ట్గా, పాకిస్తాన్కి ఎగ్నెస్ట్గా అది మనకు డిఫెన్స్ సహాయం చేస్తుంది. ట్రంప్ని ఈరోజు ఎదుర్కొంటున్నామంటే ఫ్రెంచ్ అధ్యక్షుడు మనకి నిలబడ్డాడు, గుర్తుపెట్టుకోవాలి. ఆఫ్రికాలో మన క్లౌడ్ పెరగాలంటే ఫ్రెంచ్ అధ్యక్షుడు సహకారం మనకు ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ మొరాకో, ఈ ప్రాంతాల్లో, ఈ ఇస్లామిక్ కంట్రీలు, చాలా కంట్రీలు, వాటిలో ఫ్రెంచ్ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఫ్రెంచ్ ఒక అడ్వాన్స్డ్ టెక్నాలజికల్ పవర్, దాని ఇన్వెస్ట్మెంటు, టెక్నాలజీ ట్రాన్స్ఫర్స్ మనకు కావాలి. ఇండియన్ ఓషన్లో ఫ్రాన్స్, ఇండియా సహకరించుకున్న ఎగ్నెస్ట్ చైనా అనమాట. ఎందుకంటే ఫ్రాన్స్కి చాలా ఐలాండ్స్ ఉన్నాయి ఇక్కడ ఇండియన్ ఓషన్లో. సో ఈ సంబంధం అంటే ఫ్రెంచ్ అధ్యక్షుడు భారత పర్యటన చాలా విస్తృతమైన పర్యటన, ఏదో చిన్న విషయం కాదు. కాబట్టి ఫ్రెంచ్ అధ్యక్షుడు భారత్ వస్తున్నాడంటే కొంచెం షాక్ వేవ్సే, ఎస్పెషల్లీ ట్రంప్కి షాక్ వేవ్సే. ఇటు రష్యా, చైనాలకి పెద్ద ఇష్యూ అవబోతుంది వాళ్ళకి. మరి రఫేల్ డీల్ అనేది సక్రమంగా అవ్వాలని
అందరూ కోరుకుంటున్నారు. ఈ డీల్ వైపే ప్రపంచం ఎదురు చూస్తుంది. ఎందుకంటే వన్ ఆఫ్ ది వరల్డ్స్ లార్జెస్ట్ డిఫెన్స్ డీల్స్ అనమాట. అది $36 బిలియన్ ఎంటైర్ 5th జనరేషన్ ఫైటర్కి సంబంధించిన ఈ సాఫ్రాన్ ఇంజిన్ కూడా. కాబట్టి ఇండియా ఆత్మనిర్భర్ భారత్, ఈ ఫైటర్ జెట్స్లో ఇండియా సూపర్ పవర్గా అవతరించే డీల్ కుదరపోతుంది. ఇంకా కొన్ని మనం మిస్ అయ్యి కొన్ని ఈ క్షిపణులు కూడా మనం తెచ్చుకుంటున్నాం. క్షిపణులతో పాటు ఇంకా ఒక సబ్మెరైన్స్ డీల్స్ కూడా మనం కుదుర్చుకుంటున్నాం అనమాట. ఆ సబ్మెరైన్స్ డీల్స్ అనేది కూడా చాలా పెద్దది, అది కూడా ఒకటి. ఇంకా డ్రోన్ టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ, ట్రేడ్ డీలు, అగ్రికల్చరు, స్పేస్ కోఆపరేషను, ఆటోమొబైల్ ఇండస్ట్రీ, వీటన్నిటి మీద ఒక విస్తృతమైన డీల్స్ కుదరబోతున్నాయి అనమాట. అది అందుకే ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ భారత పర్యటన అనేది ప్రపంచం దృష్టి ఆకర్షిస్తుంది. ఇప్పుడు ఇంటర్నేషనల్ మీడియా అంతా దీన్ని ప్రచారం చేస్తుంది. ఎంతటి గొప్ప ఫలితాలు ఇస్తాయో మనం చూద్దాం.